నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్త బిల్డింగు సేల్కి తీసుకొచ్చానండి, భీమవరం మున్సిపాలిటీలో అండి. ఈ హౌస్ తూర్పు ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మీకు ఇంటి ముందు 9 అడుగులు దారి ఉందండి. దక్షిణం ఫేసింగ్ ఏమో 40 అడుగులు దారి ఉందన్నమాట. అంటే మెయిన్ రోడ్డు 40 అడుగుల రోడ్డు అండి. మనం ఈ ఇంటి పక్కన కారు పెట్టుకోవచ్చు అండి. 2 కార్లు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇల్లు మనదే కాబట్టి మన సైడ్ పెట్టుకోవచ్చు. 40 అడుగుల రోడ్డు ఉందండి. ఇది 9 అడుగులు ఉమ్మడి దారి అండి. ఒకసారి బిల్డింగ్ని వీడియో రూపంలో కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇది 9 అడుగుల దారి చెప్పాను కదండి. ఇది 9 అడుగులు ఉమ్మడి దారి అండి. బిల్డింగ్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. తూర్పు ఫేసింగ్ అండి. వీడియో పూర్తిగా చూడండి, అన్ని వివరాలు చెప్తానండి. ఇక్కడ 3 బిల్డింగ్లు, కొత్త బిల్డింగ్లు కట్టారండి కన్స్ట్రక్షను. రీసెంట్గా ఈ మధ్యలో బిల్డింగ్ అండి సేల్ అయిపోయిందండి. గృహప్రవేశం కూడా అయిపోయింది. సెంటర్ బిల్డింగు, ఆ చివరి బిల్డింగు, ఈ స్టార్టింగ్ బిల్డింగు ఉందన్నమాట. ఈ 2 బిల్డింగ్లు సేల్కి ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో 40 అడుగులు దారి అండి. ఇది ఎలివేషన్ లుక్ అండి. మీకు రోడ్డు ఫేసింగు 35 అండి, లోతు 39 అండి. రోడ్డు ఫేసింగ్ 35, లోతు 39 అండి. ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు. అంటే ఈ స్థలం 3 సెంట్లు అండి. 3 సెంట్లలో ఈ హౌస్ ఉందండి. ఇది మెట్లు అనమాట పైకి. ఎదర ఎలివేషన్లో కూడా టైల్స్ వేశారు. ఇక్కడైతే మనకి అంటే బిల్డింగు పెయింట్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను వర్కింగ్లో ఉండగానే వీడియో తీశాను. కొంచెం పెయింట్ డబ్బాలు అన్నీ కనపడతాయండి మీకు. హాల్ అండి. ఇది హాలు 16.5x8 అండి. సీలింగ్ చాలా బాగుందండి. లేటెస్ట్ సీలింగ్ చేశారు మోడలు. 16.5x8 అండి. మీకు వర్క్ అంతా చాలా బాగుంటుందండి. బిల్డింగు కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగు మనకి పాదాలు వేసారనమాట అండి. అంటే పైన 3 స్టేర్లు వేసుకున్న మనకి బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. బోర్లు కాదండి, పాదాలు వేసారండి కింద ఓనర్ గారు. ఈ ఓనర్ గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా అనుభవం ఉంది. ప్రతి బిల్డింగు క్వాలిటీగా కడతారనమాట అండి ఈయన. ఇక్కడ చిన్న గది సైజ్ చెప్తానండి మీకు. 13.5x11.5 అండి. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. బాత్రూమ్ పెద్ద సైజే వచ్చింది. ఇంకా పెద్ద గదిలోకి వెళ్దామండి. ఇది 14.5x11.5 అండి. దానికి దీనికి ఒక అడుగు తేడా అనమాట. మీకు సీలింగ్ కూడా లేటెస్ట్ సీలింగ్ వాడారనమాట. ఇంకా డైరెక్టర్ మీరు కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళిపోవడమేనండి. వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా పెద్ద బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్. మీకు పైపులు కానీ, కరెంటు సామానం కానీ అన్నీ బ్రాండెడ్ వాడారండి. ఇంకా వంటగది చూద్దాం. వంటగది 10x8 అండి. వంటగది సన్ సైడ్ వచ్చిందండి మీకు. వంటగది పెద్ద సైజే వచ్చింది వంటగది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీకు వంటగది స్పేసీగా ఉంది. ఇక్కడ పాలరాయి వేసారనమాట, గ్రానైట్ రాయ. హాల్ అయితే బాగుందండి. హాల్ కూడా పెద్దది వచ్చింది. హాల్ సైజు 16.5x9 అండి. 9.5 ఎంతో ఉంది, నేను అది కరెక్ట్గా చూడలేదు. 9.5. ఇక్కడ సందు అండి. అది ఇంటి పక్కన వాస్తు ప్రకారం కూడా సందు వదిలేరన్నమాట. ఇది మెట్ల కింద. మేడపైకి వెళ్దాం ఒకసారి. మేడపైన కూడా చుట్టూ ఇల్లులు ఉన్నాయండి. ఓనర్ గారు ఈ బిల్డింగ్ అయితే చెప్పేది 60 లక్షలు చెప్తున్నారండి. ఈ బిల్డింగ్ రేట్ అండి. 40 లక్షల పైనే లోన్ వస్తుంది మనకి, మన ఐటీ రిటర్న్స్ బట్టి. పక్కన చుట్టూ ఇల్లులు ఉన్నాయన్నమాట అండి. మీకు ఇబ్బంది ఏం లేదు. రోడ్డు కూడా 40 అడుగుల రోడ్డు, పెద్ద రోడ్డు ఉంది. ఇంటి ముందేమో 9 అడుగుల రోడ్డు ఉందండి. ఈ 9 అడుగుల రోడ్డు మన పక్క బిల్డింగు, చివరి బిల్డింగ్కి దారి అనమాట అండి. ఇది మనకి స్టార్టింగ్ బిల్డింగ్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన ఇంటి పక్కనే 2 కార్లు పెట్టుకోవచ్చు అనమాట. కార్ పార్కింగ్ ఉన్న హౌస్ అండి. ఇది 60 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. ఇది భీమవరం మున్సిపాలిటీలోనే ఉందండి. వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది. అలాగే భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉందండి. మీకు ఈ బిల్డింగ్ నచ్చితే తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇది మన కొత్త బస్ స్టాండ్ కాడి నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. కొత్త బస్ స్టాండ్ కాడి నుంచి కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ ఉందన్నమాట అండి.
సరౌండ్లో, అంటే పూర్తి అడ్రస్ చెప్తే చాలామంది వెళ్ళిపోతున్నారండి మీడియేటర్లో. అందువల్ల మీరు నాకు కాల్ చేస్తే తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. కొత్త బస్ స్టాండ్ 1 కిలోమీటర్ దగ్గరలోనే, ఓన్లీ కిలోమీటర్ దూరం అంతేనండి. దీనికి రవాణా ఈ ఇంటికి జస్ట్ ఒక సంద అనమాట. ఒక 10 ఇల్లు దాటాక మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. మనకి లోపలికి ఏమి ఉండదు, ఇది మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. ఒక 15 ఇల్లు దాటిన తర్వాతే మెయిన్ రోడ్ వస్తుంది. అదండి, పూర్తిగా అన్ని వివరాలు చెప్పాను నేను. 3 సెంట్లు, రోడ్డు ఫేసింగ్ 35, లోతు 39 అండి. 9 అడుగులు దారండి. దక్షిణం 40 అడుగులు రోడ్డు ఉంది, తూర్పు ఫేసింగు. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. అలాగే భీమవరం మరియు చుట్టుపక్కల మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ సంప్రదించండి. మేము అవి ప్రమోట్ చేసి సేల్ చేసి పెడతామండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి, హౌసెస్ వీడియోస్, సైట్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్ అండి.